దేశాలకు స్వర్గసీమ, డాలర్ సంపాదనకు రాజమార్గం అదే అమెరికా. కానీ ఇప్పుడు ఆ కళ కరిగిపోతోందా? ఆ ఆశ ఆవిరైపోతోందా? మన భారతీయులు అగ్రరాజ్యం నుంచి మూటామొళ్ళే సర్దుకుంటున్నారా అంటే అవుననే అంటున్నా ఈ తాజా సర్వేలు. ఒకప్పుడు అమెరికన్ డ్రీమ్ అంటూ ఖండాలు దాటిన మన వాళ్ళు ఇప్పుడు అమెరికా వద్దు అంటూ వెనక్కి వచ్చేస్తున్నారు. అసలు ఎందుకు ఈ యూటర్న్? భారతీయుల పాలిట అమెరికా పీడకలగా ఎందుకు మారుతోంది? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. అమెరికాలో స్థిరపడాలనుకునే ప్రతి భారతీయుని దశాబ్దాలుగా వేధిస్తున్న పెను సమస్య గ్రీన్ కార్డ్. శాశ్వత నివాస హోదా కోసం సాగుతున్న ఈ నిరీక్షణ ఇప్పుడు నరకప్రాయంగా మారింది. కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం అమెరికాలో నివసిస్తున్న ప్రతి 10 మంది భారతీయులలో నలుగురు, అంటే ఏకంగా 40% మంది ఆ దేశాన్ని విడిచిపెట్టాలని తీవ్రంగా యోచిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం గ్రీన్ కార్డ్ జారీలో జరుగుతున్న అనూహ్య జాప్యం. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కు గ్రీన్ కార్డ్ లభించడానికి 30 నుంచి 40 ఏళ్లు, కొన్ని సందర్భాల్లో 70 ఏళ్లు కూడా పట్టొచ్చన్న అంచనాలు వారి ఆశలను చిదిమేస్తున్నాయి. 2013-14 నాటి దరఖాస్తులనే ఇంకా ప్రాసెస్ చేస్తున్నారంటే ఆ నిరీక్షణ ఎంతటి తీవ్రమైనదో అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యక్తి తన ఉద్యోగ జీవితం మొత్తాన్ని కేవలం ఒక గుర్తింపు కార్డు కోసం ఎదురు చూస్తూ గడపాల్సిన దుస్థితి వారిని తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తోంది. గ్రీన్ కార్డ్ సమస్యకు తోడు ఆకాశాన్నంటుతున్న జీవన వ్యయం వారిని మరింత కుంగదీస్తోంది. న్యూయార్క్, డల్లాస్, శాన్ ఫ్రాన్సిస్కో వంటి మెట్రో నగరాల్లో ఇంటి అద్దెలు, పిల్లల విద్య, వైద్య ఖర్చులు భరించలేక మధ్యతరగతి భారతీయ కుటుంబాలు నలిగిపోతున్నాయి. డాలర్లలో సంపాదన ఉన్నప్పటికీ మిగిలేది ఏమీ లేదన్న వాస్తవం వారిని వేధిస్తోంది. మరోవైపు మారుతున్న రాజకీయ సమీకరణాలు, వలసదారుల పట్ల పెరుగుతున్న వ్యతిరేకత వారిలో అభద్రతా భావాన్ని పెంచుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ వంటి నేతలు భారత్ను నరకంతో పోల్చడం, వలస విధానాలపై కఠిన వైఖరి అవలంబించడం వంటివి తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. సర్వేలో పాల్గొన్న వారిలో 58% మంది అక్కడి రాజకీయ వాతావరణమే తమ నిర్ణయానికి ప్రధాన కారణమని చెప్పడం పరిస్థితి తీవ్రతకు అద్దపడుతోంది. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో భారతీయులు ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. అమెరికాకు బదులుగా సరళమైన పౌరసత్వ నిబంధనలు, తక్కువ పన్నుల భారం, మెరుగైన జీవన ప్రమాణాలు అందిస్తున్న కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్ వంటి దేశాల వైపు ఆకర్షితులవుతున్నారు. అమెరికాలో అనిశ్చితితో పోరాడే బదులు మరో దేశంలోనైనా ప్రశాంత జీవితాన్ని గడపొచ్చన్న అంచనా వారిలో బలపడుతోంది. ఇది అమెరికా బ్రెయిన్ డ్రైన్ విధానానికి గట్టి ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద ఒకప్పుడు ప్రపంచ ప్రతిభావంతులకు గమ్యస్థానంగా నిలిచిన అమెరికా ఇప్పుడు తన కఠినమైన ఇమిగ్రేషన్ విధానాలు, అంతర్గత రాజకీయాల కారణంగా మేధో సంపత్తిని కోల్పోయే ప్రమాదంలో పడింది. ఇది కేవలం భారతీయుల సమస్య కాకుండా అమెరికా ఆర్థిక వ్యవస్థపై, ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అంశం. ఇప్పటికైనా అగ్రరాజ్యం మేల్కొని తన విధానాలను పునఃసమీక్షించుకోకపోతే అమెరికన్ డ్రీమ్ అనేది చరిత్ర పుటల్లో ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.